जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ ఛానల్కు రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మిత్రులకు నమస్సుమాంజలి. మన సీతమ్మ కథను ధారావాహికంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. గత భాగంలో సీతమ్మ వారు అయోనిజగా జన్మించిందని, తర్వాత వేదవతి కుశధ్వజుని కుమార్తె వేదవతి సీతమ్మగా ఆవిర్భవించిందని ఉత్తర రామాయణం ఆధారంగా చెప్పుకున్నాం కదా. వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారి యొక్క బాల్య క్రీడల గురించి వర్ణన లేకపోయినా మన తెలుగు రామాయణాలలో కొన్ని చోట్ల చక్కటి కల్పనలు చేశారు అని కూడా చెప్పుకున్నాం. మనం ఈ భాగంలోకి ప్రవేశించే ముందు ఒక చిన్న ప్రస్తావన కూడా చేసుకుందాం. ఎందుకంటే మనం అక్కడక్కడ వాల్మీకి రామాయణానికి మరింత అందం చేకూర్చేందుకు మన తెలుగు రామకావ్యాలలో కొన్ని కొత్త కొత్త చిన్న చిన్న కల్పనలు చేసినటువంటి పద్ధతి గురించి కూడా మనం అక్కడక్కడ, అంటే మూల కథకు భంగం కలిగించకుండా చేసే పద్ధతి వాళ్ళు ఎలా పాటించారు అన్నది కూడా తెలుసుకుందాం కాస్త. మనకు ఎందుకంటే రామాయణం గురించి మనకు అర్థ తాత్పర్యాలతో ఎక్కడన్నా దొరికిందనుకోండి గ్రంథం, అది చదువుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. రామకావ్యాలలో రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, సీతమ్మ వారు ఎలా ఉన్నారు, ప్రతినాయకుడుగా రావణుడు ఎలాంటి దాష్టీకాన్ని అతను కనబరిచాడు, మందర పాత్ర ఇలాంటిది, శబరి పాత్ర ఇలాంటిది, ఇవన్నీ కూడా మనకు అర్థ తాత్పర్యాలతో ఎక్కడైనా వాల్మీకి రామాయణం మనం చదువుకుంటే అర్థమవుతుంది. కానీ ఇలాంటి ధారావాహిక కార్యక్రమాల్లో కొంతవరకు దానికి తోడు తక్కిన విషయాలు కూడా కాస్త మనం తెలుసుకుంటూ ఉంటే మనకు కొత్త నాలెడ్జ్, కొత్త విషయాలు మనం తెలుసుకున్నాము అన్నటువంటి ఒక తృప్తి కూడా ఉంటుంది కదా. ఈ క్రమంలో మనం రంగనాథ రామాయణం, అక్కడక్కడ మనం ప్రస్తావించబోయేటువంటి తెలుగు రామకావ్యాలు ఏమిటి అంటే రంగనాథుడు రాసినటువంటి రంగనాథ రామాయణం నుంచి అక్కడక్కడ మనం ప్రస్తావనలు ఎక్కడైనా వచ్చినప్పుడు మనం తెలుసుకుందాం. ఉలక్కి భాస్కరుడు రాసినటువంటి భాస్కర రామాయణం గురించి కూడా అక్కడక్కడ ప్రస్తావన వస్తుంది. అంతేకాకుండా మొల్ల రామాయణం మనకంతా తెలిసింది కదా. లలితంగా ఆవిడ రామాయణాన్ని ఆవిష్కరించారు కదా. మొల్ల రామాయణము ఆవిడ 16వ శతాబ్దికి సంబంధించిన రచయిత్రి. రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు రాసినటువంటి రామాభ్యుదయం నుంచి కట్టా వరదరాజు రామాయణం, ద్విపద రామాయణం చాలా విలక్షణమైనటువంటి రామాయణం. ద్విపద కావ్యాలు చాలా తక్కువ కదా. కట్టా వరదరాజు రాసినటువంటి ద్విపద రామాయణం, ఈ ద్విపద రామాయణంలోంచి కూడా అక్కడక్కడ మనకు మన సీతమ్మ వారి గురించి ఎక్కడైనా కొత్తగా వాళ్ళు ఎక్కడైనా సృష్టించారా అన్నట్టు కూడా అక్కడక్కడ తెలుసుకుంటూ వెళ్దాము. 17వ శతాబ్దానికి సంబంధించింది. ఇంకా గోపీనాథ కవి రాశాడు గోపీనాథ రామాయణం అని 19వ శతాబ్దంలో. ఇందాక గత భాగంలో మనం విన్నాం కదా రామకథామృతం అని వెంకటప్పయ్య శాస్త్రి గారు 20వ శతాబ్దం ప్రథమార్థంలో, 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ప్రథమార్థం వరకు వారు ఉన్నారనుకుంటాను. గోపీనాథ రామాయణం శ్రీరామ కథామృతం కదా. తర్వాత రామాయణ కల్పవృక్షం ఎలాగా ఉంది, విశ్వనాథ సత్యనారాయణ గారి వారికి జ్ఞానపీఠాన్ని ఇచ్చినటువంటి రామాయణ కల్పవృక్షం శ్రీకృష్ణ రామాయణం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు రాసినటువంటి శ్రీకృష్ణ రామాయణం. చూడండి, ఆయన నామకరణంలోనే ఎంత వైవిధ్యం ఉంది కదా. శ్రీకృష్ణ రామాయణం, ఆయన పేరు కృష్ణమూర్తి శాస్త్రి గారు కదా. శ్రీకృష్ణ రామాయణం, శ్రీకృష్ణ భారతం, శ్రీకృష్ణ భాగవతం తన పేరు కలిసేలాగా ఆయన చేశారనమాట. తన పేరు కూడా కలిసేలాగా శ్రీకృష్ణ రామాయణం అని ఆయన పేరు పెట్టుకున్నారు. అలాగా మనకు సందర్భాన్ని బట్టి ఎక్కడైనా ఈ రామాయణాలలో కూడా ఎక్కడైనా ప్రస్తావన వస్తే మనం చెప్పుకుందాం. వాల్మీకి రామాయణానికి
దానికే ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు అడుగువేద్దాం. శ్రీరామ కథామృతంలో వామన గుంటలాడింది సీతమ్మ అని వర్ణన, చక్కటి వర్ణన ఉందని చెప్పాను కదా. సీతమ్మ బొమ్మల పెళ్ళిళ్ళు కూడా చేసిందట. ఎంత చక్కటి కల్పన కదా. మనం ఆడపిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం అని కూడా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా. ఆ బొమ్మల పెళ్ళి కూడా సీతమ్మ వారు చేసింది అని ఆయన ఎంతో హృద్యంగా వర్ణించారు. నేను లోకమాతను మాయారూపిణిగా జ్ఞానమణితో దోపూచులాడుతూ మాయా మహిమను తెలియచేస్తుందట సీత. చిన్న బాల సీత చాలా బాగుంటుంది శ్రీరామ కథామృతంలో. అలాగా పిల్లల ఆటల్లో ఆడుతూ పిల్లలతో అందరితో కలిసి ఆటలాడుతూ కూడా తల్లి పాత్రలో లీనమైపోయిందట సీత. తల్లి, తాను అందరికీ తల్లిలాగా, జగన్మాత కదా ఆవిడ, కాబట్టి ముందే ఆ పాత్రలో లీనమైపోయినట్టుగా సీతమ్మ అనుభవిస్తుందన్నమాట. ఆ పిల్లల ఆటల్లో కూడా ఇలా అద్భుతమైనటువంటి కల్పనలు చేయటం వల్లే సీత పాత్రకు కూడా ఎంతో అందం చేకూరింది శ్రీరామ కథామృతం ద్వారా. మరి శ్రీకృష్ణ రామాయణం అన్నాం కదా ఇందాక, దానిలో కందుక క్రీడ అంటే బంతితో ఆ సకులందరూ కలిసి బంతితో ఆడుకున్నారు అన్నటువంటి చాలా చాలా రమణీయమైనటువంటి కల్పన మనకు శ్రీకృష్ణ రామాయణంలో కనిపిస్తుంది. ఆనంద రామాయణ ప్రభావం వల్ల ఈ కల్పనలు చోటు చేసుకున్నాయి అని విమర్శకులు అంటున్నారన్నమాట. సరే, అడుగు ముందుకు వేద్దాం. ఇక సీత శివధనుస్సు కదా, దేవరాతుని శివధనుస్సు ఇచ్చారు కదా శివుడు ఆయనకి. ఆ శివధనుస్సును విరిచిన వాడి వల్లనే వాడికే నా బిడ్డనిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కదా జనకుడు. అదంతా మనకు తెలిసిన గాథనే కదా. కాబట్టి సీత వీర్యశుల్కగా ప్రకటించబడింది జనకుని వల్ల. జనకుని సభలో ఇంకా ధనుర్భంగం చేశాడు కదా రాముడు. విశ్వామిత్రునితో పాటి వెళ్ళారు. తాటకాది రాక్షసులందరినీ దునుమాడిన తర్వాత, యజ్ఞ పరిరక్షణ చేసిన తర్వాత విశ్వామిత్రుడు వాళ్ళని మిథిలా వైపుకు నడిపించాడు. పదండి, అక్కడ జరుగుతున్నటువంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత సీతా స్వయంవరం గురించి. స్వయంవరం అంటే అందరూ రాజులు కూర్చుని ఒక్కసారి వీర్యశుల్కగా శివధనువును విరవడము అన్నది కాదు. వాల్మీకి రామాయణం అలాగా లేదు. ఏ రాజులు వచ్చి శివధనుస్సును విరవడంలో సఫలత చెందలేక వాళ్ళు నిరాశతో వెళ్ళిపోవడం అన్నంత వరకే వాల్మీకి రామాయణంలో ఉంది కదా. మరి విశ్వామిత్రునితో పాటి రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా జనకుని సభలోకి వెళ్ళడం, విశ్వామిత్రుని ఆజ్ఞ గైకొని రాముడు శివధనుర్భంగం చేయడం, ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో వర్ణించబడి ఉన్నాయి. ఆ తర్వాత శివధనుర్భంగం అయిపోయిన తర్వాత ఇంకా సీతమ్మ వారు వీర్యశుల్కగా ప్రకటింపబడింది కదా. కాబట్టి వీర్యశుల్కగా ఆమెను ప్రకటించిన దానికి ఫలితంగా రాముడు శివధనుర్భంగం చేశాడు. కాబట్టి రాముడే వరుడు, సీతమ్మ వధువు. జనకుడు నిర్ణయించిన తర్వాత ఈ శుభవార్తని దశరథునికి పంపారు. వివాహం చేయాలి కదా మరి. కాబట్టి దశరథునికి వార్త వెళ్ళింది. వార్త వెళ్ళిన తర్వాత దశరథుడు తన పరివారంతో సహా అందరితో కలిసి జనకపురికి రావటం, అక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగటం, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా వాల్మీకి రామాయణంలో వర్ణితాలు కదా. మరి కొన్ని రామకావ్యాలలో సీతారాముల పూర్వానురాగాన్ని గురించిన కూడా ఒక చక్కటి వర్ణనలు అవి ఉన్నాయన్నమాట. రామచరితమానస్ విన్నారు కదా, తులసీదాసు రామచరితమానస్. తులసీదాస్ కూడా ఆ రామ సాక్షాత్కారాన్ని పొందాడు. తులసీదాసు రామాయణం ఎలాగంటే గేయ పద్ధతిలో వ్రాయబడింది. ఇంకొకటి ఏంటంటే అవధీ భాషలో రాసినటువంటి రామాయణం కదా. మనం ఇందాక స్త్రీల పాటల గురించి మాట్లాడుకుంటూ అక్కడి ఏ ప్రాంతాలలో ఆ పాటలు పాడుకుంటున్నారో అక్కడే సృష్టింపబడి అక్కడి మాండలిక పదజాలంతో ఆ పద సౌరభాన్ని ఇముడ్చుకొని
ఆ గేయాలు ఆవిర్భవించాయన్నాం కదా. జానపద సాహిత్యంలో మౌఖిక సంప్రదాయంలో తులసీదాసేమో అవధి భాషలో రాశాడు కదా. అవధి కూడా ఒక రకంగా ప్రాంతీయమైనటువంటి భాష. కోస్ కోస్ పర్ బదలే పాని, చారు కోస్ పర్ బాని అని అంటారు హిందీలో ఒక చిన్న నానుడి. కోసు కోసు పర్ బదలే పాని. కోసు ఒక క్రోసు అంటే దాదాపు బహుశా 3-4 కిలోమీటర్ల దూరం అనుకుంటా ఇప్పటి పద్ధతిలో. కోసు కోసు పర్, ప్రతి క్రోసుకు బదిలే పాని, నీళ్లు మారతాయట. చారు కోసు పర్ బాని, 4 క్రోసుల దూరానికి భాష కూడా మారిపోతుంది అని చెబుతారు. అలాంటి భాషలో కూడా చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. కానీ అవధి భాషలో తులసీదాస్ రాశాడు గేయ రామాయణం. అది కూడా దోహాలు అంటారు. దోహాలు అంటే కప్లెట్స్ అంటారు, అనుష్టుప్ చందం. హిందీలో మన సంస్కృతంలో చెప్తే అనుష్టుప్ అంటారు కదా. 2 పాదములు ఉంటాయి. దోహాలు కూడా అంతే, 2 పాదాలు. అలాగా ఒక తులసీదాస్ అవధి భాషలో రాసినటువంటి రామాయణంలో కూడా ఈ పూర్వాని రాగం గురించి చెప్పబడింది. అంటే రాముడు లక్ష్మణుడు అక్కడికి వచ్చిన తర్వాత, మిథిలకి వచ్చిన తర్వాత ఒక ఉపవనంలోకి వెళ్తారట. ఉపవనంలోకి చూసేందుకు వెళ్తారనమాట. వెళ్తే అక్కడికి సీతమ్మ వారు కూడా తన చెలికెత్తలతో వెళ్తుంది. అక్కడ అమ్మవారి గుడిలో భవానీదేవి అనుకోండి, పార్వతి, ఆవిడ గుడి ఉంటుంది. అక్కడికి వెళ్తుంది, అమ్మవారికి ప్రార్థన జరుపుతుంది. తనకు మంచి భర్త రావాలి, వీర్యశుల్కగా ప్రకటింపబడింది కదా, మంచి భర్త రావాలి అనుకోవడం. ఆవిడ అప్పుడే తటాలున రామచంద్రుడు ఆవిడకి కనిపించడం. అతడు కనిపించగానే దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అతని పట్ల ఆకర్షితురాలైపోయి ఇతనే నా భర్త కావాలు అని అనుకోవడం. ఇవన్నీ కూడా ఎంతో సహజాతి సహజంగా, ఎంతో అందంగా వర్ణింపబడ్డాయన్నమాట. శ్యామ గౌరవ వర్ణాలలోని 2 రాజకుమారులను సీతమ్మ చూసి రాముని తనకు తగినవానిగా తలచి ఆమె మనసులో ప్రేమ ఉదయిస్తుందన్నమాట. రామునిలోనూ కూడా ప్రేమ ఉదయిస్తుంది. సీతమ్మ వారు చూసింది, రాముడు కూడా ఆవిడ్ని చూశాడు. ఇద్దరిలో అనురాగోదయం అయిందనమాట. వివాహానికి ముందు పుష్పవాటికలో తాను చూసే పురుషుడే తన భర్త అని తులసి రామాయణంలోని సీతమ్మ వారికి నారదుడు చెప్పాట. ఆ నారదుడు చెప్పాడు కదా, ఉపవనంలో నేను చూస్తాను, ఎవరినైతే చూస్తానో అతనే నా భర్త అని చెప్పాడు కదా, అతనే ఇతను కాబోలు అని అనుకుంటుందట. కాబట్టి మరి జగన్మాతను మరోసారి ప్రార్థించి మంగళసూచకంగా జగన్మాత పూలమాల ధరింపజేస్తుంటారు కదా, పూలమాలలు వేస్తారు కదా అమ్మవారికి. ఆ పూలమాల చక్కగా జారిందనమాట. అంటే నీ అభీష్టం నెరవేరుతుంది అని అమ్మవారు చెప్పినట్టుగా. ఇంకేముంది, సీత మనసులో 1,000,000 వీణలు, అనురాగ వీణలు పలికే. అలాగా పూర్వానురాగం గురించి తులసి రామాయణంలో చెప్పబడింది. ఇలాంటి కన్పలనకు కూడా ఆనంద రామాయణమే ఆధారంగా చెప్తారనమాట. ఈ పూర్వానురాగం సీత శివధనుర్భంగం కంటే ముందు రాముని చూసి ప్రేమ విఫలతతో తండ్రి మాట జవదాటకూడదు కదా, అయినా సరే తన మనసులో ప్రేమ ఉద్భవించినా కూడా తండ్రి మాటను జవదాటకూడదు కదా, ఇతనే ధనుర్భంగం చెయ్యాలి, అమ్మా నన్ను కాపాడు అని జగన్మాతను ప్రార్థించడం. ఈ కోరిక నెరవేరుతుంది అని అమ్మవారు పూలమాలను జారవిడిచటం, ఇవన్నీ కూడా శుభ ఏమంటారు, ఇవన్నీ శుభ సూచకాలుగా మనకు కనిపిస్తాయన్నమాట. అప్పుడు చూడండి, ఒక నాటకీయంగా రాముడే అంటే ఇప్పుడు శ్యామవర్ణంలో కనిపించినటువంటి అబ్బాయి యువకుడు తనకు భర్తగా లభిస్తే 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను అని మొక్కుందట. చూడండి సీతమ్మ అంటే భవిష్యవాణి కూడా పలికింది అనేసి. భవిష్యవాణి 14 సంవత్సరాలు నేను వనవాసం చేస్తాను, ఇతను నాకు భర్తగా లభిస్తే అని అనుకోవడం ఏమిటి, రాబోయే భవిష్యత్తును సూచించినట్టే కదా. అలాగా తులసి రామాయణంలో ఆనంద రామాయణ ప్రభావంతో తులసి రామాయణంలో ఇలాంటి కల్పనలు, అద్భుతమైనటువంటి కల్పనలు ఉన్నాయి. మరి ఇలాంటి
వాల్మీకి ప్రధానంగా తీసుకొని తక్కిన రామాయణంలో కూడా అందమైన కల్పనలు ఎక్కడన్నా ఉంటే చెప్పుకుందాం. వాటిని కూడా అందంగా ఉన్నాయి కాబట్టి వాల్మీకికే మనం పెద్దపీట వేస్తూ అడుగు ముందుకేద్దాం. వచ్చే భాగంలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం సీతమ్మ వారి గురించి. స్వస్తి.